హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గద్రాల మారమ్మకి వెళ్తున్నాను. పొద్దున నేను స్నానం చేసి స్వామివారికి పూజ చేసుకున్నాము. ఇంట్లోన ఉరుకుందిరన్న స్వామికి మారమ్మకి టెంకాయలు కొట్టినాము. మారమ్మకి ఆగు పూసి బొట్టు పెట్టి దీపారాధన చేసినాం ఫ్రెండ్స్. ఈ పొద్దున లేచి చేసినాము పూజని. అమ్మవారిని కాగు పూసినాము, పూసి బొట్లు పెట్టినాము. ఈరోజు గద్రాల మారమ్మ తల్లి కొత్త గుడి కట్టించారు. గద్రాల గ్రామంలో ఓపెనింగ్ ఉంది. అమ్మవారిని పాత గుళ్ళో నుంచి, సత్రంలో నుంచి కొత్త గుళ్ళకి తీసుకొచ్చారంట రాత్రి. ఇప్పుడు మేము పొద్దున వెళ్తున్నాము అవన్నీ చూడడానికి వెళ్తున్నాము. ఈ వీడియో పూర్తి వరకు చూపిస్తాను. నేను గద్రాలకి ఎలా పోయి స్వామివారిని ఎలా మొక్కినామనేది పూర్తిగా చూపిస్తా. గద్రాల గ్రామానికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే స్వామివారిని చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి. కొంచెం ఉంటే ఇంకా సపోర్ట్ అవుతుంది. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైకులు కొట్టకుండా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు గద్రాల గ్రామానికి వచ్చినాము. అమ్మవారి గుడిని ఎలా కట్టించారో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెల 18వ తారీఖు అమ్మవారికి ఘనంగా దేవర చేస్తారు. చాలామంది ప్రజలు వచ్చి ఇంకా అప్పుడు ఆ దేవర లోపల అమ్మవారు గుడి పూర్తి చేసినారు. అమ్మవారిని లోపల కూడా కూర్చోబెట్టినారు. అమ్మవారి గుడి చాలా నీట్గా కట్టారు. రాళ్ళతో కట్టినారు ఫ్రెండ్స్. రాళ్ళు, ఆ స్తంభం అంతా కట్టినారు. గుడి అంటే చాలా అసలు పవర్ఫుల్ బలంతో కట్టించినారు. మొత్తం రాళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్. రాళ్ళు అసలు ఈరోజు చాలామంది భక్తులు వచ్చినారు. వచ్చి అమ్మవారిని చూసి, గుడిని చూసి దర్శనం చేసుకున్నారు. బాపనయ్య స్వామి వచ్చి అమ్మవారిని లోపలికి పూజలతో, యజ్ఞాలతో అమ్మవారిని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టినారు. యజ్ఞ పూజలు చేసినారు. యజ్ఞాలు చేసినారు. ఇంకా చాలామంది చూడడానికి వచ్చారు. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మిస్ అయింటే ఈరోజు మిస్ అయింటే వేస్ట్ జీవితము. ఎందుకంటే అమ్మవారి గుడి ఓపెనింగ్ ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు ఇదే కొత్త గుడి కట్టించినారు. రాళ్ళతో అంత పవర్ఫుల్తో కట్టించినారు. యాగాలు చేసినారు ఫ్రెండ్స్ స్వామివారు. ఇంకా ముందర కొంచెము మొక్కడానికి టైము, ప్రజలు నిలబడడానికి ఇంకా కట్టించలేరు. ఓన్లీ గుడి టాప్ వేసినారు ఫ్రెండ్స్. రాళ్ళతో వేసినారు. రాళ్ళు లోపల చూస్తే చాలా బలంగా ఉంది ఫ్రెండ్స్గా. మొత్తం రాళ్ళే ఫ్రెండ్స్. అసలు ఆ రాళ్ళు, ఆ గుడి చాలా లోపల చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. గుడి లోపల ప్రశాంతంగా ఉంది అమ్మవారు గుళ్ళో. ఇప్పుడైతే గుడి లోపలికి ఎవరు ఎంట్రీ లేదు ఇప్పుడు ఈరోజు. ఇంకా తర్వాత ఏమో తెలియదు, కానీ మనం పోవడానికి మెట్లు ఎక్కి దిగాల ఫ్రెండ్స్. హైట్ ఉంది, చాలా హైట్ ఉంది. ఇంకా కింద ఇంకా మట్టి ఉంది. ఆ మట్టిని అంతా తొలగించి మళ్ళీ ఏం చేస్తారో దేవర లోపల తెలియదు. కొంచెం అడంగా నిలబడడానికి ఆస్కారం లేదు. ఇంకా దూరం నుంచి ఆడ బండ వేసినారు. కింద బండ నుంచి మొక్కుతున్నారు ఫ్రెండ్స్ ప్రజలు. ఇంకా మేమంతా చూసి అమ్మవారికి టెంకాయలు కొట్టినాము. జీవితం ధన్యమైంది. ఇంకా గుడి నిర్మాణము పూర్తి అయినప్పుడు మనం చూడడం చాలా అదృష్టం ఫ్రెండ్స్. అసలు అంత అదృష్టం మనకి ఎక్కడ దొరకదా. గద్రాల మారమ్మ అంటే చిన్న దేవత కాదు. మొత్తము 1000 కళ్ళు ఉంటాయి అమ్మవారికి. అమ్మవారు అందరినీ కాపాడుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంతసేపు నాకు ఇప్పుడు దర్శనం దొరికింది ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో తీసినాను. ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంకా ఇంటికి పోయేటప్పుడు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు ఫ్రెండ్స్.
ఈరోజు వాళ్ళు గొనెగండ్లంట భోజనం పెట్టినారు, చాలామందికి పెడుతున్నారు. నేను కూడా తినొచ్చినాను. చాలా అన్నము, సాంబారు, వంకాయ చేసినారు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేను తిన్నాను. ఈరోజు వాళ్ళు అన్నదానం చేసినందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అమ్మవారి గుడి ఓపెనింగ్కి అన్నం పెట్టడం అసలు చాలా అదృష్టము. ఎంత అదృష్టం అంటే వాళ్ళ జీవితంలో ఇంకా ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు. గుడి ఓపెనింగ్కి భోజనం పెట్టడం చాలా మంచిది ఫ్రెండ్స్. ధన్యులు వాళ్ళు. గుడి అయితే గుడి వెనకాల పోయి చూసిన ఫ్రెండ్స్, మొత్తం రాళ్ళే. పైన టాప్ అయితే బలంగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఎట్లా చాలా బలంగా ఉంది ఆ టాప్ పైన డిజైను. ఇంకా పైన శిఖరం కడతారంట ఇటుకలతో. ఇంకా టైం తీసుకుంటుంది. ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు టైం తీసుకుంటుంది. ఎందుకంటే దేవర వస్తుంది కదా 3వ నెల మార్చిలో. ఇంకా అందుకోసం చూడు ఫ్రెండ్స్, టాప్ ఎలా బలంగా ఉంది. అసలు ఆ రాయి గర్రున పెద్ద రాయి పెట్టినారు ఫ్రెండ్స్. అసలు చాలా అదృష్టం ఫ్రెండ్స్. అమ్మవారి ఆ గద్రాల మారమ్మ గుడి ఎంత బలంగా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇంత బలంగా అమ్మవారు మామూలుగా పల్లెటూర్లలో మామూలుగా కట్టించుకుని ఉంటుంది. కానీ గద్రాల మారమ్మ అసలు బలమైన అది ఆ గుడి కాదు ఫ్రెండ్స్, రాళ్ళతో కట్టించుకునింది. అసలు ఎంత పవర్ఫుల్ ఏమంటే చూడండి ఫ్రెండ్స్, గుడి ఎలా ఉంది చూడండి. ఇంకా ఇక్కడ యాగం చేసినారు, యజ్ఞాలు చేసినారు స్వామివారు. ఈరోజు గుడి లోపలికైతే పోవడానికి లేదు ఫ్రెండ్స్, బయట నుంచి మొక్కినాము. చాలామంది వస్తున్నారు, దర్శనం చేసుకొని పోతున్నారు ఫ్రెండ్స్, టెంకాయలు కొట్టుకొని. గుడి చూడు ఫ్రెండ్స్గా ఎంత అద్భుతంగా ఉంది. అసలు గుడి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆడ ముందర వాకిలి పైన ఎంత డిజైన్ ఉందంటే అంత డిజైన్ ఉందిగా. బాబా ఇంకా ధన్యులం ఫ్రెండ్స్. ఈ వీడియో తీసినందుకు అమ్మవారు నన్ను మరి కాపాడుతుంది అనుకుంటున్నాను. చాలా కష్టపడి తీసినాను. కొంచెం లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. లైక్ కొడితే మీకేం కావాలా ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. లైక్ కొడితే చాలామందికి వెళ్తుంది ఈ వీడియో. గద్రాల మారమ్మ తల్లి ఈ అమ్మవారి పేరు. ఇంకా గద్రాల గ్రామంలో వెలిసింది. ప్రజలు చాలామంది చూసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ గుడిగా. ప్రజలు కింద నిలబడి మొక్కాలి ఫ్రెండ్స్, లోపల పోవడానికి అవకాశం లేదు. ఓకే ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్. ఆ గుండు వెనకాల ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ గద్ద రూపంలో మారమ్మ వచ్చి గద్రాల రోజు పండగ రోజు ఆమె ఆ కొండ మీద నుంచి చూస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూస్తుంది. చాలాసార్లు చూసినాం మేము. గుడి ఎలా ఉంది చూడు ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. ఇంకా ముందర చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ముందర అది ఇంకా ఏమేమి చేస్తారో తెలియదు. ఇప్పుడు అమ్మవారికి అయితే లోపలైతే అమ్మవారు కొలువై ఇంకా వెళ్ళినారు. అమ్మవారు లోపల ఉన్నారు. ఇప్పుడు ఇంకా దేవర చేయొచ్చు ఫ్రెండ్స్, దేవర చేసుకోవచ్చు. ఇంకా ఏం భయం లేదు. ఈ అమ్మవారి చెట్టు రూపంలో ఉన్నారు. చాలామంది ప్రజలు వచ్చినారు ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి ఒకరు వచ్చినారు, కొంతమంది మహిళలు కూడా వచ్చినారు. చాలా మేము పోయి మొక్కి అమ్మవారిని టెంకాయలు కొట్టి వచ్చినాం ఫ్రెండ్స్. ఈరోజు పోకపోతే ఈ పండగ మిస్ అయ్యేవాడిని నేను. అసలు ఇంకా మన జీవితంలో వేస్ట్ అయిపోయేవాడిని నేను. అసలు ఈరోజు ఇంత మంచి రోజు మనకి ఎప్పుడు చాలా రోజులు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్, ఇట్లాంటి రోజు మిస్ అయితే చాలా ఇంకా వేస్ట్ జీవితము. అమ్మవారు కదా, నా కోసం అమ్మవారి ప్రసాదం వచ్చింది. వాడు శేఖర్ గాడు, వాడు వేణుగాడు, ముగ్గురం వచ్చినాం ఫ్రెండ్స్. చాలా భక్తితో వచ్చినాము ముగ్గురము. ఇంకా ప్రసాదము పంపించింది అమ్మ, తిన్నాను ఫ్రెండ్స్. రాళ్ళు చూడు ఫ్రెండ్స్, వెనకాల వీడియో తీసినాను. వెనకిలా ఎలా కట్టించారని వెనక్కి గర్రున తిరిగి 2 సార్లు తిరిగి మొక్కినాను ఫ్రెండ్స్. మొక్కిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడియో తీస్తున్నాను. లైట్లు, పూలు అన్నీ వేసినారు. చాలా నీట్గా అయితే చేసినారు దేవుడిని. చాలా వెనకిలా కూడా ఫ్రెండ్స్ చాలా బాగుంది. మొత్తం రాళ్ళే ఫ్రెండ్స్, మిషన్లతో కోసి రాళ్ళని చేసినారు ఫ్రెండ్స్.
చాలా బలంగా ఉంది ఫ్రెండ్స్ గుడి అయితే. తరాలు అయినా చెక్కు చెదరు ఫ్రెండ్స్. మీరంతా చూసినందుకు కొంచెం కృతజ్ఞతలు ఫ్రెండ్స్. లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. వెనకాల ఒక దేవత ఉన్నది, ఆ అమ్మను కూడా తీసినాను. ఇంకా వాళ్ళు భక్తులు, అమ్మవాళ్ళు భక్తులలో. ఒక ఒక ఆమెకి ఆడ దేవత వచ్చింటే లోపలికి పోవడానికి అవకాశం లేదని బాపనయ్య చెప్తే అతను పోనీయలేదు ఫ్రెండ్స్. ఇదొక్క రోజు పోకూడదని చెప్పినాడు. ఎందుకంటే ఆడ అందరూ ఒక్కరు పోతే మొత్తం అందరూ పోతారు ఫ్రెండ్స్ గుళ్ళేకి, అమ్మవారి దగ్గరికే పోతారు. ఇంకా అప్పుడు అంతా మామూలుగా వేస్ట్ అవుతాము. కాబట్టి బయట నుంచి మొక్కడం చాలా మంచిది ఫ్రెండ్స్ మారమ్మ తల్లిని. అంతే ఫ్రెండ్స్. ఆమెను లోపలికి పంపించలేదు ఫ్రెండ్స్. ఆమె మొక్కి బయట నుంచే వచ్చింది. ఎవరైతే లోపలికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ భక్తులు, వాళ్ళు ఈ అమ్మవారి భక్తులు ఒకటి పూజారులు వెళ్ళినారు ఫ్రెండ్స్ లోపలికి, అంతే. తీయాలా కదా ఇవాళ అప్పుడు తీస్తున్నాను నేను కిలోలు గర్రం దిద్దా. నన్ను తీద్దురా నానుండే సూపర్ వచ్చేలా ఫ్రెండ్స్. ఇట్లా ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు దేవరికి వచ్చినారు పూజకి, ఇంతమంది వచ్చినారు ఫ్రెండ్స్. మా మామ వచ్చినాడు. అయిపోయా పని